ప్రతిభని నమ్ముకుని ముందుకు వెళ్లేవారికి ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకు దూసుకెళ్లగలరు అనేందుకు నిదర్శనం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. టాలెంట్కి పర్యాయపదం లాంటి హీరో. మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపచేసిన ఘనులలో ఒకరు అల్లు అర్జున్. అలాంటి ప్రతిభావంతుడికి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సత్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇప్పటివరకు అది జరగలేదు. అందుకు కారణం ఏదైనా అయ్యుండొచ్చు. అయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ప్రతిభని గుర్తించింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డ్స్లో అల్లు అర్జున్ని ఉత్తమ నటుడు కేటగిరీకి ఎంపిక చేశారు. గతేడాది పుష్ప 2 చిత్రంలో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ సృష్టించిన సునామీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో అద్భుతంగా నటించినందుకు గాను తెలంగాణ సర్కార్ అల్లు అర్జున్కి ఉత్తమ నటుడి కేటగిరీని ఎంపిక చేసింది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన అంశం. మరోపక్క అల్లు అర్జున్ని ఆయన అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నిన్ను ఏవో కారణాల చేత ఎవరైనా ఇబ్బంది పెట్టొచ్చు, కానీ ప్రతిభ విషయంలో మాత్రం నీకు శత్రువులు సైతం సలాం కొట్టాల్సిందే అంటూ ఎలివేషన్స్ వేస్తున్నారు ఫ్యాన్స్. గతేడాది డిసెంబర్ నెలలో విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తెలంగాణ ప్రభుత్వం ఆయనకు సత్కరించబోతోంది అంటూ అభిమానులు ఎలివేషన్స్ వేస్తున్నారు. ఈ అంశంపై మరోవైపు రేవంత్ రెడ్డిపై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్పై కోపం ఇప్పటికీ ఉండొచ్చేమో, కానీ ఆయన కోపాన్ని ప్రతిభ విషయంలో వివక్ష చూపించలేదు. ఇది ఎంతో మెచ్చుకోదగ్గ అంశమని నెటిజన్స్ కొనియాడుతున్నారు. అయితే అల్లు అర్జున్ ఈ అవార్డు స్వీకరిస్తాడా లేదా, అవార్డ్స్ ఫంక్షన్కి వస్తాడా, లేకపోతే ఆయనకు బదులుగా తన తండ్రి అల్లు అరవింద్ని పంపిస్తాడా, అసలు ఏం జరగబోతోంది అనేది ఫ్యాన్స్కి సస్పెన్స్గా కొనసాగుతోంది. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కలిసి ఒకే వేదికపై కనిపిస్తే ఇరువురి అభిమానులకు కన్నుల పండుగలాగా ఉంటుంది. కానీ అసెంబ్లీ సాక్షిగా తన క్యారెక్టర్ గురించి ముఖ్యమంత్రి చెడుగా మాట్లాడటంతో అల్లు అర్జున్పై ఎన్నో వ్యాఖ్యలు చేశాడు. దీనికి అల్లు అర్జున్ కూడా ఎంతో బాధపడ్డాడు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఈ ఈవెంట్కి వస్తాడో లేదో చూడాలి.